మన బడ్జెట్ రోజు లేవు సార్, ఇక్కడ పోయిన బడ్జెట్ వేరే ఉండేది. అవునా సార్, ఏమంటూ ఫోటో కాల్ ఫస్ట్ కౌన్సిలర్ వేరే కౌన్సిలర్ నేను వేసిన ఆయన కౌన్సిలర్ మరి ప్రోటోకాల్. నమస్కారం, మీరు బ్లాక్ చేసిరేం సార్? బాగున్నావా? ఏం లేదు సార్. ఎన్నో సేవ చేస్తున్నా राजस्वचत्रे उन्नति सर्वकार्येषु सदा दिग्विजय कामयार्थे पवित्र तेलंगाना प्रदेशे अनेनो उन्नति अतुलित बलधामं स्वर्णशैलापदेयं धनुजवनुकृशाणं ज्ञाननामङ्ग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति ओम जाकरानि जाकरापुष्पाय सुपुष्पे बृहति प्रसुता तनुमञ्चन्द्र सदस्सामध्य भावरुद्रं बृहस्पते यशोभगस्समाहितं सर्वे तथा सन्ति वरदो प्रत्यन्ति वरदो भगवते सर्वं सहस्रवर्धो भवन्ति सर्वे सुवर्णाय ओम शमनाय स्वतोमुखे मुखे आरतं रखन्तु माचलम् మానస గారు మార్చొద్దు మరి. సందీప్ చేయి పెట్టకరా, సందీప్ చేయి పెట్టక. వాళ్ళు ఏమైనా వేసుకున్నారు. ఆడ కూర్చో పొద్దుగానే వచ్చిండవు 7 గంటలకి. నేను బయటకు నాయకులు ఓపెన్ చేపిస్తున్నాం. చైర్మన్ గారు సార్ వాళ్ళ పేదలకు ఏమక్క చైర్మన్ చైర్మన్ अरे भाई సీన్ ఉండే కదా, చైర్మన్ ఉండే కదా, సీన్ ఆ సీన్ ఉండే కదా, ఉన్నారా? సీన్ ఉండే కదా బయట. మీరు ఇంగ్లీష్ తో సంపాదనగానే ఉంటారు సార్. మంచిగా చూసుకుంటావా? చాలా సంతోషం ఉంది సార్. మేము అసలు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి
వెళ్ళిపోవాలనుకున్నాం మేము. ఈ ఊర్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలి, మాకు ఏ ఆధారం లేదు. 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. మేము పర్మనెంట్ గా చేసుకునేటోళ్ళు. ఈయన కంపెనీలో, నేను కంపెనీలో చేసుకున్నాం. చాలా కష్టపడ్డాం సార్. లాస్ట్ మేము వెళ్ళిపోవాలనుకున్నాం. అందులో మాకు ఇంద్రమ్మ ఇల్లు సాయం చేసింది. ఇల్లు వచ్చేసరికి మేము ఇల్లు కడుతున్నాం. మాకు అందరికంటే దేవతరన్న మాకు చాలా ఆదుకున్నారు. చాలా సంతోషం. సంతోషంగా ఉంది కదా. చాలా సంతోషం. ఇక అన్ని పిల్లల్లో కూడా ఇక బట్టలు ఎమ్మెల్యే గారి సహకారం అందరూ సేవ చేయాలి. నువ్వైతే సంతోషంగా చాలా ఉన్నావు సంతోషం ఉన్నాం సార్. గారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక మాకు ఇట్లా దేవుడి సాయం వల్ల, ఇక అన్న వాళ్ళ సాయం వల్ల ఇక నాకు ఇల్లు వచ్చింది, ఇంద్రం ఇల్లు. ఇక మేము ఇల్లు కట్టుకున్నాం. ఇక చాలా సంతోషంగా మాకు అట్లే ఇక గ్యాస్ ఉచితంగా గ్యాస్ వస్తుంది, రేషన్ కార్డు, బస్సు ఫ్రీ ఉంది, ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఉంది. మాకైతే సన్నబియ్యం వస్తుంది. మాకు ఇక మా సహకారం అంతా దేవేందర్ అన్న ఈ ఫ్లాట్ ఇప్పించింది కూడా మాకు దేవేందర్ అన్న ఇల్లు జాబ్ కూడా నా జాబ్ చాలా సంతోషం. ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి, కరెంట్ అన్ని ఫ్రీ వచ్చినాయి సార్. సంతోషంగా అదే సంతోషం. డబ్బులు పెట్టి అడిగిరా ఓకే ఇచ్చారు కదా. ప్రాసెస్ ఉంటున్నాం సార్. మాకు సొంత ఇల్లు అనేది మా కళ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రత్యక్షంగా అయినా కూడా పరోక్షంగా దేవేంద్రన్న ద్వారా మాకు నిజం ఇల్లు అనేది కంప్లీట్ చేసుకున్నాము. అందుకు అందరి ప్రభుత్వానికి మరియు పెద్దలందరికీ రుణపడి ఉంటాం సార్. మంచి పనులు హామీలు ఇస్తుంది, మంచి పథకాలు అమలు చేస్తుంది. అందులో నాకు సన్న బియ్యం వచ్చినాయి, ఫ్రీ కరెంట్ వచ్చింది, ఇందిరా మిల్లు వచ్చింది, ఫ్రీ బస్సు. నేను కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చాలా ఉపయోగపడ్డాను. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటాను. మళ్ళీ మళ్ళీ రావాలని ఆశపడుతున్నాను. మా దేవేందర్ అన్న ఈ వార్డుకి చాలా హెల్ప్ చేశాడు. ఎప్పుడు ఏది అవసరమైనా మేము ఏమన్నా అడిగితే వెంటనే సపోర్ట్ చేసి మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తాడు. ఆయన వల్లే మేము ఈ రోజు ఇల్లు కట్టుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కొత్తూరు మండలం ఈరోజు మున్సిపాలిటీ అయ్యింది కాబట్టి గౌరవ మున్సిపల్ చైర్మన్ గాని పాలకవర్గం గాని ఇక్కడ ముఖ్యంగా ఏమా దేవేందర్ గారు ఈ వార్డులో నిరుపేదల యొక్క ఆకాంక్ష తన సొంత ఇంటి కళ నెరవేరుతా ఉందంటే వాళ్ళతో స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకు ముందు ఒక పేద బ్రాహ్మణుల ఇంటికి పోవడం జరిగింది, పేదోళ్ళకే నీడని కల్పించడం జరిగింది. ఇక్కడ మల్లికార్జున ఉమా దగ్గర కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా వాళ్ళందరూ సంతోషాన్ని వెలిపిస్తుంది. ఉమా గారు మల్లికార్జున గారు ఏమంటా ఉన్నారంటే, మేము దాదాపు ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఏ జీవనాధారం లేక ఇక్కడ బతకడానికి వస్తే ఇక్కడ ఎన్నో రోజుల నుంచి రెంట్లు కట్టుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పథకం మాకు వచ్చింది, మేము లబ్ధి పొందుతున్నాం, చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. కాబట్టి ఏదైనా ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పేదల కండగా నిలిచిన ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కాబట్టి, ఇంటింటా రాజ్యం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరి ముఖాల్లో ఇలా సంతోషాన్ని చూస్తా ఉన్నామంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, పేదల కండగున్న ప్రభుత్వం కాబట్టి ఇలా సంతోషాన్ని ఇస్తాము. ఉమా గారు మల్లికార్జున గారు కూడా వారు నూతన గృహానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానిస్తే నూతన గృహప్రవేశానికి మేమందరం వచ్చి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ లావణ్య గారు, అదేవిధంగా ఏమా దేవేందర్ గారు, సుదర్శన్ గారు, కౌన్సిలర్ల అందరం కూడా, జనార్దన్ గారు అందరూ కూడా మేము ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి వారికి నూతన వస్త్రాలు కూడా పెట్టి వాళ్ళు నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మేము కూడా ఏమనుకుంటా ఉన్నామంటే మా జీవితానికి రాజకీయ నాయకులకు ఏది ఆనందం అంటే ఇటువంటి ఆనందం, ఇటువంటి సందర్భం, ఇంత అనుభూతి ఎప్పుడు రాదు. మనిషికి కావాల్సింది ఇంతే, ఒక జన్మ ధన్యమైంది నాది కూడా అని చెప్పి ఈ మున్సిపల్ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నా. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మంచిది మంచిదనండి, చెడ్డది చెడ్డదనండి. ఈ మున్సిపల్ పరిధిలో గతంలో ఏ విధంగా ఉండే, ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ పథకాలు ఏ విధంగా పేద ప్రజలు చేరుతున్నాయి,
ఏ విధంగా గ్రామం మున్సిపాలిటీ గ్రామం యొక్క రూపురేఖలు ఏ విధంగా మారుతా ఉన్నాయో ప్రజలు కూడా గమనించి మీ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.